థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనమందరం మన గురించి చెప్పాము. ఇప్పుడు మన గురువుల గురించి తెలుసుకునే అవకాశం మనకి. మొదటగా రమణ ప్రసాద్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే పర్లేదు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. సింగబాబు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా నాకు ఎంత టైం ఇస్తారు? ఎంత తీసుకుంటే అంత సార్. నేనేంటంటే నా గురించి మీకు కొంత తెలియాలి. అసలు ఫస్ట్ నా జీవితం ఒక తెగిన గాలిపటం లాంటిది. పిహెచ్డి పాస్ అయినప్పుడు మై అంబిషన్ వాస్ టు బికమ్ ఏ డాక్టర్. నాకు ముందు బ్యాచ్ వరకు కూడా స్పాట్ వాల్యుయేషన్ ఉండేది. పేపర్లు ఇళ్ళకి వచ్చేవి, లెక్చరర్లు ఇళ్ళల్లో దిద్దేవాళ్ళు. మా ముందు బ్యాచ్లో 99% లాస్ట్ మార్క్. మా బ్యాచ్ వచ్చేటప్పటికి స్పాట్ వాల్యుయేషన్ వచ్చింది. నాకు 89.5 వచ్చి 0.5లో నాకు మెడిసిన్ సీట్ పోయింది. ఆ కోపంతో వెటనరీ చేరలేదు, అగ్రికల్చర్ చేయలేదు, డెంటల్ చేయలేదు, బీ ఫార్మసీ ఏ వచ్చినా చేరలేదు. బీఎస్సీలో చేరాను. బీఎస్సీలో చేరినప్పుడు సెకండ్ ఇయర్లో ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను ట్రైనింగ్కి. మీకెవరికి తెలియదు. ఆర్మీలో అది 3 years ట్రైనింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అయితే సెకండ్ లెఫ్టినెంట్గా నేను ఒక బ్రిగేడియర్గా రిటైర్ అయ్యి ఉండేవాడిని. కానీ ట్రైనింగ్ పీరియడ్లో రాకెట్ లాంచర్ డోగ్రా రెజిమెంట్లో పనిచేసాను నేను. రాకెట్ లాంచర్ ఫైర్ చేసేటప్పుడు చెయ్యి జారిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది బోన్. ఉద్దంపూర్లో నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, అది సెట్ కాలేదు. మెడికల్ గ్రౌండ్స్లో నేను డిశ్చార్జ్ అయిపోయాను. కాబట్టి ఐ మిస్డ్ ఏ ఛాన్స్ ఇన్ ఆర్మీ. తర్వాత నేను సినీ ఫీల్డ్లో ఆర్టిస్ట్గా చేరాను. కొత్తకాలం ఆర్టిస్ట్గా పనిచేశాను. తర్వాత ఆ మిలిటరీ దీంట్లో ఏదో నా అదృష్టం ఏదో బీఈడి పిలిచి ఇచ్చారు నాకు సీటు ఆ రోజుల్లో. ఐ నెవర్ హ్యాడ్ అన్ అంబిషన్ ఫర్ టీచింగ్. టీచింగ్ అంటే నాకు ఇష్టం లేదు అసలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బీఈడి చదివాను, పాస్ అయిపోయాను. ఫస్ట్ క్లాస్లో లెక్చరర్, ఫస్ట్ సీనియర్ మోస్ట్ లెక్చరర్ అంటే డిఈఓ క్యాడర్, అందరిని ఇంటర్వ్యూ చేసి, అప్పుడు నాకు ఇంతకంటే పెద్ద మిసాలు ఉండే, మిలిటరీ నుంచి వచ్చాను కదా, నా పేరే అసలు మిసాల ప్రసాద్. నేను డిగ్రీలో చదివేటప్పుడు కూడా నా పేరు మిసాల ప్రసాదే. అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే మా లెక్చరర్, బయాలజీ లెక్చరరు నా పేరు ఇచ్చింది. నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పాను. డూ నో దట్ యూ కేమ్ ఫర్ ఏ ప్రొఫెషనల్ కాలేజ్? ఎస్ సార్. దెన్ డూ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ సచ్ ఎ బిగ్ మిస్టాచ్ ఇన్ ఎ ప్రొఫెషనల్ కాలేజ్ అన్నాడు. ప్రొఫెషనల్ కాలేజ్ అంటే మిసాలు తీసేసుకుని రావాలా, వాళ్ళ ఉద్దేశం అది. నాకు కొంచెం మండింది. నాకు చాలా మిలిటరీ నుంచి వచ్చాను కదా, అప్పుడే చాలా కోపం, చాలా ఉక్రోషం. సార్ ఇంకోసారి అడగండి అన్న. అందరికి వినపడలేదు మీరేం చెప్పారు, ఇంకొకసారి అడగండి సార్ అన్న. డూ యూ మీన్ టు సే దట్ యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కాలేజ్ అని అడిగాడు. ఆయన డిఓ క్యాడర్ ఆయన. ఓకే సార్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నా మీసాలు మీ టీచింగ్కి ప్రతిబంధకం అయితే మీరు నా క్లాస్కి రావద్దు, టీచ్ చేయొద్దు. నన్ను క్లాసులోంచి బయటకు వెళ్ళమంటే నేను వెళ్ళను. నేను ఇంకెప్పుడైనా కానీ నా మీసాల గురించి ప్రసక్తి టాపిక్ తీసుకొచ్చారంటే యూ విల్ సీ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ ఇన్ మీ అని చెప్పినటువంటి వ్యక్తిని. అంత రఫ్గా పెరిగి, అంత ఎవరిని లెక్క చేయకుండా పెరిగాను నేను, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. తర్వాత నేను బిజినెస్ చేశా. అక్వేరియంస్ అన్ని బిజినెస్ ఉండే, నీకు తెలిసి మా ఇంటికి వచ్చాడు. అక్వేరియంస్, కుక్కలు, పాములు, ఒకటిగా అన్ని రకాల పెట్స్ డీల్ చేశాను. అందుకే చెప్తాను తెగిన గాలిపటమని.
అవన్నీ చేసేటప్పుడు నాకు అందరూ కస్టమర్స్, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ నాకు కస్టమర్స్ అయ్యారు. అప్పటికి బీఈడీ అయిపోయింది. అయిపోయి దాని నుంచి నేను విజయవాడకు వచ్చేసాను. ఆర్టిస్ట్గా పనిచేసేవాడిని. ఎవ్రీ వీక్ వచ్చి ఇక్కడ బిజినెస్ చూసుకునేవాడిని నెల్లూరులో. అలా అప్పుడు హెచ్కే బాబు గారు కలెక్టర్, హరికృష్ణ బాబు, ఆయన నా కస్టమర్. డిఎస్పీ, ఎస్పీ అందరూ నా కస్టమర్సే. తెల్లారితే వాళ్ళ జీపులన్నీ మా ఇంటి ముందు ఉంటాయి. ఒకరోజు హెచ్కే బాబు గారు నాకు ఫోన్ చేశారు, నేను విజయవాడలో నేను ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను, రమణ ప్రసాద్ వెంటనే నెల్లూరు రా అని. నేను వెళ్ళాను. ఆయన వెంటనే ఛాంబర్లో పిలిచి కాగితం చేతిలో పెట్టాడు. ఏం సార్ అంటే యూఆర్ అపాయింటెడ్ టీచర్ అని. నాకెందుకు సార్ టీచర్ పోస్ట్, నాట్ ఇంట్రెస్టెడ్ అండి టీచర్ పోస్ట్. నాకు నెలకి 1000 రూపాయలు సినీ ఫీల్డ్లో 1000 రూపాయలు సంపాదించేవాడిని నెలకి, నాకు వద్దు సార్ అన్న. అరే వాట్ ఆర్ యూ టాకింగ్, నువ్వు ఇంతమంది 100 మందిని నీకు కస్టమర్స్గా పెట్టుకున్నావు, మా చేపలన్నీ ఏమైపోవాలా, మీరు వచ్చేవాళ్ళు వచ్చి చేరాలా అని నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పెరుగుపల్లి పోస్టింగ్ ఇచ్చారు. పెరుగుపల్లి, ఆ పెరుగుపల్లి దిగితే 3 కిలోమీటర్లు నడిచిపోవాలా. కాబట్టి ఇది మళ్ళీ నెట్టే కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. నేను చేసిన ఉద్యోగం 3 కిలోమీటర్లు నేర్పోయేదేంటి, నేను చేయని ఉద్యోగం రామప్రసాద్ నా మాటని చేయబోదని ఉద్యోగంలో పెట్టాడు. అలా నా టీచింగ్ ప్రొఫెషన్ అలా స్టార్ట్ అయింది. చాలా రోజుల వరకు కూడా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు నిజంగా చెప్తున్నాను. నేను కొంతకాలానికి అసలు ఎందుకో నాకు టీచింగ్ అంటే ఒక ప్యాషన్, ఒక పిచ్చి అయిపోయింది నాకు. ఐ బికేమ్ బ్యాడ్ ఫర్ టీచింగ్. చెయ్యాలా, దీనిలో ఐ మస్ట్ ప్రూవ్ మై సక్సెస్. అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే, నేను ఎంటర్ అయిన ఫస్ట్ సంవత్సరమే ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ రిసోర్స్ పర్సన్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా సెలెక్ట్ అయ్యాను నేను. అవి డిస్ట్రిక్ట్ అంతా తిరిగాను. దెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ స్టేట్ రిసోర్స్ పర్సన్. అట్లా ఎడ్యుకేషన్, టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఒక రకమైనటువంటి పిచ్చి అయిపోయింది నాకు. ఏ స్కూల్లో పనిచేస్తే నాకు ఆ స్కూలే నాది, ఇంకా ఇల్లు సంసారం ఏముండే గుర్తుండేది కాదు. అలా పనిచేశాను నేను. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఉన్నతమైన ఇది. నాకు తర్వాత అర్థమైంది అది ఎంత గొప్పదో. అది భగవద్గీతలో ఒక శ్లోకం ఒకటి ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంతమంది ఈ శ్లోకం తెలుసు? అందరికీ తెలిసి ఉంటుంది, నాకు తెలుసు బాగా. దీని అర్థం ఏంటంటే, ధర్మము గతి తప్పినప్పుడు, భూమి మీద అధర్మము వెళ్ళినప్పుడు ధర్మ సంస్థాపనార్థం నేను ప్రతి యుద్ధంలో అవతారం ఎత్తి ధర్మ ప్రతిష్టాపన చేస్తాను అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పేది. సరే, అది కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజులు రాక్షసులు చాలా ఎక్కువ ఉండేవాడు కాదు, అవునా? ఒకసారి రావణాసురుడు, ఇంకొకసారి ఇంకొకడు. కాబట్టి భగవంతుడికి ఒక్క అవతారం ఎత్తితే ధర్మ ప్రతిష్టాపన చేయడానికి సరిపోయింది. కానీ కలియుగం వచ్చింది. కలియుగంలో 4వ పాదంలోకి వచ్చాం. అంటే ధర్మము. కానీ ధర్మ ప్రతిష్టాపన చేయాలంటే భగవంతుడు ఒక్క అవతారం ఎత్తితే ధర్మ ప్రతిష్టాపన చేయడానికి వీలవుతుందా? సందుకొక గోండ, ఇంటికొక దుర్మార్గుడు. మరి ధర్మ ప్రతిష్టాపన ఎలా చేయాలా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద గాడ్ టు అన్ని అవతారాలు ఎత్తడానికి భగవంతుడికి వీలవుతుందండి? మీరు చెప్పండి ఒకసారి, వీలవుతుందా? అని నువ్వు కొంచెం సాత్విక భావన ఉండేవాడివి, వీలు కాదు. అందుకని భగవంతుడు ఆలోచించాడు, సరే ఏం చేయాలని తన దూతల్ని కొంతమంది, తన రిప్రజెంటేటివ్ని కొంతమందిని భూమి మీదకి పంపించాడు. ఎవరంటే వాళ్ళు టీచర్స్. We are the teachers, are the representatives of the God. We are being sent onto the earth to restore dharma. ధర్మ ప్రతిష్టాపన, శాంతి 2 రకాలుగా జరుగుతుంది. శాంతి
సమాజంలో అందరూ బాగుండి అందరూ ఉంటే శాంతి ప్రస్తావన ఉండదు. లేదా ఒక ఆటం బాంబు పడేసామనుకోండి, అంతా శాంతే. అవునా కాదా? ఏ శాంతి కావాలా మనకి? ఏ శాంతి కావాలా? సమాజంలో మనుషులకు విలువలు తెలుసుకొని ప్రతివాడు కూడా డెమోక్రటిక్ వాల్యూస్ని పాటిస్తూ ఒక నియమానుసారంగా బతికినప్పుడు ఏర్పడేటువంటి శాంతి, అది కావాలి మనకి. మరి అటువంటి శాంతి ప్రతిష్టాపన చేయాలి అంటే ఎవరి వల్ల కాదు, టీచర్ వల్లే వీలవుతుంది. అది ఓన్లీ టీచర్ కెన్ రెస్టోర్ ధర్మ ఆన్ దిస్ ఎర్త్, బికాస్ he is a branded representative of the God. He has been sent on to the face of this earth to restore dharma in the name of teacher. టీచర్ యొక్క మహోన్నతమైన ఇది. అది నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. అది అర్థమైందా? అలా నా జీవితం తెగిన గాలిపటం లాగా ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి ఆఖరికి టీచర్ అనేటువంటి ఒక చెట్టుకి చేరింది. ఆ చెట్టు కింద, ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు, అందరూ మీరే. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ టీచర్, సింపుల్ టీచర్. ఐ డిడ్ నాట్ రీడ్ ఎనీ గ్రేట్ బుక్స్. నేనేమి మహా గ్రంథాలు చదవలేదు, ఏదో చదివాను. పిల్లవాళ్ళకి ఏమి కావాలో అదే చదివాను, అదే చెప్పాను. ఒక విద్యార్థికి ఏమి అవసరమో అదే నేను నేర్చుకున్నాను. ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడికి నేర్పించాలంటే, పిల్లవాడికి ఇంత చెప్పాలంటే ఉపాధ్యాయుడికి ఇంత తెలిసి ఉండాలి. కాబట్టి పిల్లవాడికి ఏదవసరమో దాన్ని విస్తృతంగా చదివాను నేను. అది పిల్లవాడి స్థాయికి దిగి నేర్పించడానికి నేను శాయశక్తిలో కృషి చేశాను నేను. మరి మీకు తెలుసో తెలీదో, స్కూలుకు వస్తే నాకు రెండే గుర్తొస్తాయి, నా స్కూలు, నా పిల్లలు. అంతే. నా స్కూలు బాగుండాలా, నా పిల్లలు చదువుకోవాలా. అట్ ఎనీ కాస్ట్, కొట్టో దండించో తప్పేది. ఈ సభాముఖంగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా వల్ల కానీ నిజంగా బాధపడి ఉంటే సభాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఎక్సెప్ట్ టు సీ దట్ మై చిల్డ్రన్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలా ఏమి. తర్వాత నేను ఎక్కడ పనిచేసినా నేను ముఖ్యంగా నేనేంటంటే, నాకు స్కూల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఒక భాగం స్కూలు. నాకే అంతా తెలుసు, నేను చెప్పిందే వినాలా పిల్లలకి ఏమీ తెలియదు అనుకున్నంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకోటి లేడు. ప్రపంచంలో అటువంటి ఎడ్యుకేషనిస్టు, మానసిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం ఏంటంటే, పిల్లవాడు పుట్టినప్పుడు 2000 భావనలతో పుడతాడు. 2000 కాన్సెప్ట్స్ పిల్లవాడి బ్రెయిన్లో ఉంటాయి. నమ్ముతారా మీరు? మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. నేను చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు వానాకాలం వచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటారు. వానలు వస్తే పిల్లలకి చాలా యాంగ్జైటీ. వాళ్ళు ఆడే ఆట ఏంటంటే, మీరు గమనించారు లేదా, మీ తల్లిదండ్రులు మీరు అసలు బయటికి పంపారు కాబట్టి పిల్లల్ని, వాన వస్తే ఎవరైనా నీకు జలుబు చేస్తుందిరా, ఎండకపోతే వడదెబ్బ తగ్గుతుందిరా, గోలికాయలు ఆడితే బ్యాక్టీరియా వస్తుందిరా అని మనం పిల్లల్ని బయటికి పంపించటల్లా. మా చిన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళు, రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తుంటే ఒక కట్ట కట్టేవాళ్ళు. ఒక కట్ట, మట్టి కట్ట, దానికి వేలుతో ఒక బొక్క పెట్టేవాళ్ళు, నీళ్లు ప్రవహించేవి. అవునా? దీని వెనక ఎంత సైంటిఫిక్ టెక్నాలజీ ఉంది. ఒక రన్నింగ్ వాటర్ ఈజ్ స్టాగ్నెట్. నీళ్లు నిలబడి ఉన్నట్టే కట్టగట్టే నీళ్లు నిలబడతాయి అంటే స్టాటిక్ వాటర్ అయింది. అది స్టాటిక్ ఫోర్స్. దానికి రంధ్రం పెట్టినప్పుడు ఏమైంది, ఒక బ్యారేజ్ లాగా వాటర్ ఫ్లో అయింది అంటే అది కైనెటిక్ ఫోర్స్ అయింది. అది దాంట్లో ఒక పడవ నేస్తాడు, కాగితం పడవ.
అవునా కాదా? అంటే అక్కడ స్టాటిక్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పిల్లవాడికి ఎవరిని మీరు నేర్పించారా? చెప్పండి. కాబట్టి పిల్లవాడికి, చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 1 year బేబీ, పెద్ద లడ్డు చిన్న లడ్డు ఇస్తే ఏది తీసుకుంటాడండి? ఏది తీసుకుంటాడు? పెద్దదే తీసుకుంటాడు. అంటే చిన్న పెద్ద అనేటువంటి కాన్సెప్ట్ కూడా వాడికి తెలుసు. ఇవన్నీ మర్చిపోయి మనం ఏమనుకుంటాము, నేను ఒక టీచర్ని, నేను MA BEd చదివాను, వాడు ఒక తుంట, వాడికి ఏమీ తెలీదు. ఇట్ ఈస్ ఎ బ్లాంక్ స్లేట్ ఆన్ విచ్ ఐ కెన్ రైట్ ఎనీథింగ్ ఐ వాంట్. ఒక పలక మీద నా ఇష్టం వచ్చి నేను రాయగలను, నేను ఇంజనీర్ని చేస్తాను, డాక్టర్ని చేస్తాను అని. అంటే వీడు ఒక మూర్ఖుడు. ఏ టీచర్ కెనాట్ మేక్ ఎ చైల్డ్ ఇట్ ఎ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ అని ఎనీథింగ్. ప్రతి పిల్లవాడు కూడా కొన్ని భావనలతో పుడతాడు. ఏ టీచర్స్ డ్యూటీ ఈస్ టు ఐడెంటిఫై ద టాలెంట్ అండ్ చిజిల్ ద చైల్డ్. ఒక డైమండ్, రా డైమండ్ దొరికినప్పుడు రాయిలాగే ఉంటుంది, దాన్ని చెక్కితే అది డైమండ్ అవుతుంది. కాబట్టి టీచర్కి ఏం చేయాలంటే పిల్లవాడిలో ఉండేటువంటి టాలెంట్ ఏమిటో కనిపెట్టాలి. వాడు హరిజనుడా, గిరిజనుడా, లేకపోతే కాపు వాళ్ళ కురవాడా కాదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జెమ్ బై బర్త్. వాళ్ళని చేరదీసి వాళ్ళ చిజిల్ చేసి, డైమండ్ ఎలాగైతే కట్ చేస్తారో అట్లా చేసి వాటిల్లో ఉండేటువంటి ఆ టాలెంట్, ఇంటెన్సిక్ కెపాసిటీని బయటికి తేవడమే టీచర్ యొక్క డ్యూటీ. టీచర్ మేధావి కాదండి, గుర్తుపెట్టుకోండి. టీచర్ అనేవాడు మేధావి కాదు, పిల్లవాడు మేధావి. పిల్లవాడి నుంచి టీచర్ నేర్చుకుంటాడు. ఇంకో ఉదాహరణ నేను చెప్తాను. నేను MEOగా ఉన్నప్పుడు ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను, పుచ్చి మండలంలో. ఆ స్కూల్లో ఉండేది 6 మంది పిల్లలు. నేను ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాను. జనరల్గా నేను ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే, మామూలుగా ఇన్స్పెక్టర్లు వెళ్తే ఆ రికార్డుదే, ఈ రికార్డుదే అని అన్ని చేసేవాడిని కాదు. ప్రతి క్లాస్కి వెళ్ళి ఒక క్లాస్ తీసుకునేవాడిని. రికార్డు తీసుకుని ఆఫీస్కి రా, ఆఫీసులో చెక్ చేస్తాననేవాడిని. ఆ రోజు నేను 1వ తరగతి వాళ్ళకి పాఠం చెప్తున్నాను. ఏమిటి? 1 ఐడియా అసలు 0 అని చెప్పాలి పిల్లవాళ్ళకి. ఎలా చెప్పాలి నాకేం తట్టలేదు. వరండాలో చిన్న, మీరు చెప్పింది కరెక్టే సార్, ఒక 0 నుంచే హీరో తయారయ్యేది. నేను చెప్పే అబద్ధం కాదు, నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజం. 2 చిన్న పిల్లలు బలపాలు ఇస్తే ముక్కలు చేసేసుకుంటారు. ఎంత బలపాన్ని ఇవ్వండి, ఆడుకుంటున్నారు 2. నేను ఇక్కడ ఉన్నాను కానీ వాళ్ళని గమనిస్తున్నా. ఒకడు బలపాలని చేతిలో పెట్టుకున్నాడు, ఇంకోటికి ఇస్తున్నాడు. ఇచ్చేశాను, లాస్ట్ అయిపోయింది అన్నాడు. నాకు ఫ్లాష్ అయింది, 0 అనే భావన ఎట్లా చెప్పాలి? ఎవరి నుంచి నేర్చుకున్నాను? నేను పిల్లవాడి నుంచి నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నంతా కూడా పిల్లల నుంచే నేర్చుకున్నాను. మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా నేను ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో ముఖ్యంగా నేను ఏం గమనించేవాడిని అంటే, మొట్టమొదటి నేను అనుకునేది, ఈ ఊరు నాది, ఈ పాఠశాల నాది, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళలో ఏ టాలెంట్ ఉంది. సింగపేటకు వచ్చినప్పుడు, అంటే నేను ఈ మాట చెప్పకూడదు, ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ నాగభూషణం సార్ ఈజ్ నో మోర్. చనిపోయారంట రీసెంట్ గా. నాగభూషణం నా కొలీగ్, మేము ఇద్దరం BEd కలిసి చేశాం. ఈజ్ అన్ ఎక్సలెంట్ టీచర్. అర్థమైందా? అందరూ ఏమన్నారంటే, సింగపేటలో మీరేం చేస్తారు సార్? సింగపేట నాగభూషణం గారు పనిచేసిన స్కూల్ అది, మీరు అక్కడ ఏం చేస్తారు సార్? మిమ్మల్ని ఊళ్ళో కూడా రానియరు అన్నారు. నమ్ముతారా? పెనుబల్లిలోనే అన్నారు ఆ మాట. సింగపేటలో నాగభూషణం పనిచేశాడు సార్, నాగభూషణం గారు పనిచేసిన స్కూల్లో ఇంకా అయ్యవారు పనిచేయలేడు, మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు సార్ అన్నారు. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్.
అంటే నాగభూషణం మీద నాకేమీ శత్రుత్వం లేదు. అతను నాకు సమజూడి, ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. నాగభూషణం పనిచేసిన స్కూల్లో నేను ఎందుకు పనిచేయకూడదు? నేను పనిచేయలేనా? ఇక్కడ రాగానే ఆలోచించాను, ఈ స్కూల్లో అసలు ఈ పిల్లల్లో ఏముంది అని. ఈ ఊళ్ళో ఉండే ప్రతి విద్యార్థి కూడా ఒక కళాకారుడు అండి. ప్రతి విద్యార్థి కూడా. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అద్భుతంగా పాటలు రాసేవాడు. వాడు రాసిన పాట నాకు ఇప్పటికి గుర్తుంది. ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యము వస్తుంది. ఎరా ప్రసాద్, ఆ పాటతో మేము ఇంటర్నేషనల్ సెమినార్ వరకు వెళ్ళాం. శివకుమార్ బొమ్మలు చేసేవాడు, కోలాటం అద్భుతంగా వేసేవాళ్ళు. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన పిల్లలు ప్రతి వాడు కూడా ఒక కళాకారుడే. కాబట్టి నాకు ఐడియా వచ్చింది, నాగభూషణం యొక్క ఇమేజ్ ఈ గ్రామంలో చెరిపేయాలంటే ఈ ఊళ్ళో నేను పడుకోవాలి, ఈ ఊళ్ళో నేను నిద్రపోవాలి, ఈ ఊళ్ళో పిల్లల్ని మొబైలైజ్ చేయాలా అని చెప్పి నేను ఈ ఊళ్ళోనే పడుకున్నాను. మీకు తెలుసు, ఆడపిల్లలు కూడా రాత్రిపూట స్కూల్లో వచ్చి పడుకునేవాళ్ళు. నాకేమి పెళ్ళాం పిల్లలు లేక కాదు, ఒక ఛాలెంజ్. హౌ టు డెవలప్ ద ఇంట్రిన్సిక్ టాలెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ కోలాటం వాళ్ళందరినీ చేశాను, పాటలు చేశాను. ముఖ్యంగా ఐ గో ఎ లాట్ టు మిస్టర్ విజయసింహ. నిలబడి స్వామి అద్భుతమైన కళాకారుడు, తబలా వాయిస్తాడు, నేను కూడా తబలా వాయిస్తాను. పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. ఇప్పటికి కూడా అద్భుతమైన టోన్ విజయసింహది. అతని సహకారంతో అతను ఎప్పుడు సాయంత్రం అయిపోతే, నేను ఇవాళ ప్రత్యేకంగా విజయసింహకి ఎందుకు పిలిచానంటే, విజయసింహ ఈ స్కూల్కి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. ముఖ్యంగా అతని కొడుకుకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. స్టీఫన్ అని ఉండేవాడు, వాళ్ళ స్కూల్లో బోర్డు స్కూల్లో చదువుతుండేవాడు. అక్కడ అద్భుతంగా 6వ తరగతిలో అద్భుతంగా తబలా వాయించేవాడు. వాడిని ఈ స్కూల్లో పేరు రాశారు. అదృష్టం కొద్దీ ఈ స్కూల్ నుంచి 12 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంటర్నేషనల్ వర్క్ షాప్ ప్రసాద్ వచ్చాడు, తర్వాత ప్రసాద్ వచ్చాడు, ఇష్టం శెట్టి దయాకర్ వచ్చాడు, శివకుమార్ వచ్చాడు. 12 మంది తీసుకెళ్ళాను. వీడిని స్టీఫన్ గారు తీసుకెళ్ళాను. నాకు నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఈ సింగపేట గడ్డే కారణం. ఇలా ఒక నేషనల్ అవార్డు వచ్చింది అంటే సింగపేట పిల్లలు కారణం. గర్వంగా చెప్తున్నాను నేను. వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళాను, 12 మందిని. 12 మందిలో కొంతమంది కోలాటం ట్రైనింగ్ ఇచ్చాను. కోలాటం ఎంత సివియర్గా ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళకు గుర్తుంటుంది. ఆ గుళకలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కాళ్ళు గుంటలు పడిపోయేవి. గుర్తుందరానికి ప్రసాదం, కాళ్ళంతా కూడా గుంటలు పడిపోయి ఆ గుళకలో ప్రాక్టీస్ చేయడానికి. పాటలు ఎక్కడి నుంచి తేవాలా? నాకు పెద్ద కోలాటంతో పరిచయం లేదు అప్పుడు. దెన్ ఐ వెంట్ టు అనంతపూర్, కర్నూలు, కడప, రాయలసీమకి వెళ్ళాను. రమణయ్య సార్కి వాళ్ళందరికీ చార్జ్ అప్పగిచ్చి అక్కడికి వెళ్ళి తిరిగితే పాటలు ఉన్నాయి, అంతా నాన్ సెన్స్, అందులో భాష లేదు, తాళమే ప్రధానం. ఏదో పాడేస్తుంటారు, తాళ ప్రకారం కోలాటం వేస్తుంటారు. అందులో ఏంటంటే నాకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ లాంగ్వేజ్, అందులో ఏంటి భావం ఏమీ లేదు, ఏదో పాడతారు. ఇదంతా లాభం లేదు. నేను ఆ తాళాల వరకు నేర్చుకుని వచ్చాను. ముద్ద కింద కోపు, సూరు కోపు, ఇలా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసుంటారు, సింగపేట హరిజన వాళ్ళు బాగా వేసేవాళ్ళు కోలాటం. అవన్నీ రికార్డ్ చేసుకుని వచ్చి ఇందులో కొంతమందిని సెలెక్ట్ చేసి కోలాటం ట్రైనింగ్ ఇచ్చాను. నేను కాదు, హరిజన వాళ్ళ కుర్రవాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి నేను శతకోటి నమస్కారాలు. దానికి పాటలు రాశాము. పాటలకు కారణం ఎవరు? విజయసింహ, ప్రసాద్, వీళ్ళందరూ కలిసి కోలాటం పాటలు రాసుకున్నాం. దేని మీద? క్లీన్ అండ్ గ్రీన్, విద్య, ఆరోగ్యము, వీటి ఒక 4-5 థీమ్స్ తీసి దాని మీద పాటలు రాసుకున్నాం. దాన్ని కోలాటం యొక్క కోపులకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నాం. ఏం విజయసింహ గుర్తుందా?
మా సొంత పాటలు అవి. అవన్నీ తీసుకుని పిల్లవాళ్ళని తీసుకుని బెంగళూరు వెళ్ళాం. ఆ బెంగళూరులో ఏంటంటే 5,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఫ్రమ్ ఇండియాగానే కాదు, సిలోన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, అక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు. కోలాటం కాంపిటీషన్, రకరకాల కాంపిటీషన్స్ జరిగినాయి. కోలాటం కాంపిటీషన్ కూడా జరిగింది. మన స్కూలు అంతర్జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. మీకు అసలు తెలుసా సంగతి? తెలియదు. ప్రసాద్కి తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో సిలోన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ సింగపూర్కి వచ్చింది. మళ్ళీ అక్కడ ఒక కాంపిటీషన్ పెట్టారు. అది 20 రోజుల క్యాంప్. అది ఒక ప్రాజెక్ట్ పెట్టమన్నారు, ఏదో ఒకటి ప్రాజెక్ట్ పెట్టాలా. వీడిని అడిగాడు ప్రసాద్ని, వీళ్ళందరినీ అడిగితే శివకుమార్ చేసిన బొమ్మలన్నీ తీసుకెళ్ళాం. ఏనుగు బొమ్మలు అన్నీ చేశాడు మట్టితో. వీడే ప్రసాదే అనుకుంటా ఐడియా ఇచ్చింది. సార్ మనం బొమ్మలు ఉన్నాయి కదా, అడవి పెడదాం సార్ అన్నాడు. బాగుంది, వెరీ గుడ్. దయాకరు అడవి అన్ని పెట్టారు. చుట్టుపక్కల ఇంటి పైన బొమ్మలు తెచ్చి వాటికి ఆకులు అంటించి అడవి పెట్టేశారు. బాగుంది. ఒరే అడవి పెడితే ఉపయోగం ఏముందరా, దీనికి ఏమన్నా పెట్టాలి కదా, దానికి ఏదైనా క్యాప్షన్ ఉండాలి కదా. మళ్ళా మేమంతా కూర్చొని డిస్కస్ చేసాం 5 నిమిషాలు. సరే, ఒక క్యాప్షన్ గుర్తొచ్చింది. We too have a right to live in this world. Let us live in this world. అంటే అడవి జంతువులైన మాకు కూడా బతికే హక్కు ఉంది. మా ప్రపంచంలో మమ్మల్ని బతకనివ్వండి, అది దాని అర్థం. దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీకు ఎంతమందికి తెలుసు? ఆ కోలాటం అయిపోయిన తర్వాత యూపీ నుంచి ఒక స్కూల్ నుంచి ఒక పండిట్ వచ్చాడు, తబలా పండిట్. స్టీఫెన్ ని భుజం మీద తీసుకుని ఆ ఎరీనా చుట్టూ 10 రౌండ్లు కొట్టాడు. సచ్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్, సచ్ ఈస్ ద ఫింగర్ వర్క్ ఆఫ్ స్టీఫెన్. ఇంత కుర్రవాడు. మీ వల్ల నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్. నేను విద్యార్థుల నుంచి నేర్చుకున్నాను, విద్యార్థులకి అదే చెప్పాను. విద్యార్థులతో నేను అంతర్జాతీయ స్థాయికి ఎదిగాను. నేను విద్య అంటే ఒక ఏహ్యభావము, కోపం. నాకు మెడికల్ సీట్ రాలేదన్న కోపంతో అసలు ఎందుకు చదువుకున్నాను రా అన్న కోపంతో ఉండి నేను బీఈడీ చేసి నేషనల్ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో బహుమానాలు గెలుచుకున్నానంటే ఎవరు కారణం? దానికి సింగపాటి విద్యార్థులే కారణం. నేను ఏ స్కూల్కి వెళ్ళినా అలాగే చేస్తాను. నాకు ఏమీ ప్రాపర్టీ లేదు. నేను మీకు చాలా గొప్పవాళ్ళ కనపడచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ. మై ప్రాపర్టీ ఈజ్ మై చిల్డ్రన్. ఈ పిల్లలే నాకు ఆస్తి. నేను ఏ స్కూల్లో పనిచేశానో వాళ్ళే నా రిప్రజెంటేటివ్. దే ఆర్ మై అంబాసిడర్స్. వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. నేను కాబట్టి అంతా నాకే తెలుసు, పిల్లలకి ఏమి తెలియదు అని అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఇంకట్లేదు. పిల్లలకి ఇక్కడ మనం యానివర్సరీ జరిపాం, గుర్తుందా? 2 యానివర్సరీలు జరిపాం. మనం అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్లో పడుకునే విద్యార్థులు నెలకి 10 రూపాయలు పినాకిని బ్యాంకులో కట్టేవాళ్ళు. ఎంతమంది గుర్తుంది? కట్టేవాళ్ళ? కట్టి నాకు రసీదు తెచ్చిచ్చేవాళ్ళు. అది సంవత్సరానికి ఒక 1000-1200 అయ్యేది, ఇంకా ఎక్కువ అయ్యేది. దాంతో మనం యానివర్సరీ చేసేవాళ్ళం. జిల్లాలో మనం చేసినట్టు యానివర్సరీ ఏ హై స్కూల్, ఏ జూనియర్ కాలేజ్ కూడా చేసి ఉండదు. ఆ చివరి నుంచి ఒక 1/2 ఫర్లాంగ్ నుంచి లైట్లు పెట్టి 6 గంటలకి ప్రారంభమైతే తెల్లారి 3 వరకు యానివర్సరీ జరిగింది. ఆ యానివర్సరీలో రికార్డు డాన్సులు ఏమి ఉండేవి కావు. ముఖ్యంగా నేను రామమూర్తి గారికి కానీ, ఆనందరావు గారు కానీ, రమణయ్య గారు కానీ వీళ్ళు ఎంత హెల్ప్ చేశారు. నేను ప్రతిసారి రాజస్థాన్ వెళ్ళిపోయేవాడిని ట్రైనింగ్కి.
యానివర్సరీ వచ్చిందంటే ఆ టైంకి నేను రాజస్థాన్ నాకు ట్రైన్ ఏదో ఒకటి వచ్చేది. రమణయ్య గారు, ఆనందరావు గారు, సోదరుడు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ నేను వచ్చేటప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టేవాడు. ఒక్కటి కూడా సినిమా పాట ఉండేది కాదు. ఒకసారి గౌతమ బుద్ధుడు నాటకం వేశాం. దానికి ఫారెస్ట్ సీన్ కావాలా, ఫారెస్ట్ లో శబ్దాలు పక్షుల కిలకిలా కావాలంటే రాత్రి 12 గంటకి దేవాలయం దగ్గరికి రికార్డు ప్లేయర్ పెట్టుకెళ్ళి రికార్డు చేశాం సౌండ్స్. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందో లేదో? రాత్రి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ రికార్డు చేసి నాటకం వేశాం. నాటకం వేయడానికి ఎక్కడ వేయాలా? అప్పుడు నాకు రామసేతు గుర్తొచ్చింది. పిల్లకాయలు అడిచారు, సార్ గుంటలో వేద్దాం సార్ రామ అని. గుంటలో ఎట్టా వేస్తారంటే మట్టి తోలారండి. మూడు అంకణాలు 4 అంకణాలు దొరువుని పూర్తి చేశారు. రాముల వారి బంటులు, హనుమాన్, ఆంజనేయులు, కోతులు ఎలా పూర్తి చేశారో ఇంకా 5 అంకణాలు దొరువులోకి మట్టి దాని మీద స్టేజ్. ఈ పాసిబుల్ అది. నీళ్లుండేటప్పుడు మట్టి వేసి 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 అదంతా పూడ్చి స్టేజ్ కట్టాం. దాని మీద యానివర్సరీ జరిపాం. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు మేక్ విష్ణువర్ధన్ రెడ్డి టు సిట్ ఆన్ స్టేజ్. విష్ణువర్ధన్ రెడ్డి ఫస్ట్ స్టేజ్ ఎక్కింది మన స్కూల్ వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మురళీకృష్ణారెడ్డి చెప్పాడు కదా, నిజమే. నాకు ఇంకేం గుర్తొచ్చేది కాదు, కొంచెం కఠినంగానే వ్యవహరించేవాడిని పిల్లలతో. మురళీకృష్ణారెడ్డిని కూడా కొట్టుంటాను నేను, అందరినీ కొట్టుంటాను. నాకేం కనపడేది కాదు. ఇంకా నాకు కావాల్సింది ఏంటంటే నా స్కూలు, నా పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావాలి, అంతే నాకు తెలిసింది. అదేవిధంగా నేను పనిచేశాను. నేను ఇల్లు తప్పించి పెట్టి గుజరాత్లో కూడా నాకేం లేదు, ఒక ఫ్లాట్ తప్పించి. నా సర్వీస్లో నేను దాదాపు 10 లక్షల రూపాయలు నేను స్కూల్స్కి ఇచ్చేశాను. 10 lakhs. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని చోట రూములు కట్టించాను. సిద్దిపురంలో పనిచేశాను, అక్కడ రూమ్స్ కట్టించాను. సింగపేటలో పనిచేశాను, రూమ్స్ కట్టించాను. ఈ స్కూల్కి నేను ఏమి చేయలేకపోయా, కానీ కల్చరల్గా ఈ స్కూల్కి నేను చాలా ఎక్కువ చేశాను. దానివల్ల నేను చాలా ఎక్కువ లబ్ధి పొందాను. ఈ స్కూల్ పిల్లలకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. వాళ్ళ వల్ల నాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది, నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఆనందరావు గారిని, ఆనందరావు అయితే అసలు అతనికి ఒక గర్వం అన్నమాట. నేను సింగపేటలో పనిచేస్తున్నా నేను చెప్పుకోవాలంటే ఆనందరావుకి ఒక గర్వంగా ఫీల్ అయ్యేవాడు. బయట నాకు నవ్వు వచ్చేది, నేనే హెడ్ మాస్టర్ అని చెప్పుకునేవాడు. నాకు ఆనందం, ఆనందరావు మాట చెప్పినా కానీ. రమణయ్య గారు అయితే ఇంకా ఏం చెప్పమని అసలు. ఎవరికి ఇంకొక మాట వినడైన అలాంటిది నాతో సహకరించి ఆయన భగవద్గీత శ్లోకాలని నేర్పించి భగవద్గీతకు సంబంధించిన డ్రామాలు, తర్వాత సాయి భగవాన్ సాయికి సంబంధించినటువంటి డ్రామాలు అవన్నీ ఆయన వేశాడు. గిరిజాకి తెలిసేది. కాబట్టి నాకు ఆశ్చర్యం వేసింది. రామ్మూర్తి సార్ అంటే మాట వినడన్నారే, రామ్మూర్తి సార్ కూడా నాతో కోఆపరేట్ చేశాడే అని ఆశ్చర్యపోయాను నేను. ప్రతి వాడు, ఈ హరిజనవాడ కానీ ప్రతి వాడు కూడా ఏంటంటే నాకు ఎంత సహకారం అందించారో నేను మాటల్లో చెప్పలేను. నేను ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సింగపేట ఎస్పెషలీ బికాస్ నాట్ ఓన్లీ ఐ గాట్ రికగ్నిషన్. అంటే మీరు చెప్పాలి, అది నేను చెప్పుకోవడం కాదు. సింగపేటకి నేనేం చేశానో మీరు చెప్పాలి, అది నాకు తెలియదు. నేను ఎక్కడ పనిచేసినా అలాగే పనిచేశాను. ఐ బిలీవ్డ్ దట్ స్కూల్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ ఎంటిటీ. స్కూల్ అనేది సమాజ సింగపేట అప్పుడు 7 years. Now I am 78. I never expected that I will come all this way traveling 3,600 kilometers. Okay, so especially I thank
Mr. Mallikrishna Reddy, Aparna, and others. And I thank you very much. Thanks to all. I remember Singapore for, if at all I get a chance, I definitely will pay and one more visit to Singapore and try to meet you all. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవమే. నమస్కారాలు. ఎందుకంటున్నాను, మీ అందరిలో దేవుడు ఉన్నాడు. నేను ఆ మాట అనాలి. ఎందుకంటే నేను 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 ప్రతి ఒక్కళ్ళని ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాను. నా పేరు రమణయ్య, మీ పేరు యమలమ్మ, మీ పేరు ఇంకొకటి అన్నా కూడా మీరు మాత్రం ఉపయోగించినప్పుడు నేను 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 అందరూ పలికేది ఆ పదమే. కాబట్టి ఆ పదం దేవుడి. ఆ పదం అందరిలో ఉంది. మీరందరూ ఈ లోకంలో దైవ సంభూతులు అని సంబోధిస్తూ అందరికీ నమస్కారం అన్నాను. గురువుగా వారు చెప్పాల్సిన చెప్పారు. యాదృచ్ఛికంగా నేను మన జీవన పోరాటంలో మన చదువు రీత్యా మన ఎదుగుదల రీత్యా మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు విద్యార్థులు మొట్టమొదట తల్లికి మొదటి స్థానము. ఇంటి దగ్గర నుంచి అది ప్రారంభమవుతుంది. బిడ్డకి ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, మనం తోటలను పెట్టారు, మనం అది పెట్టారు ఇది పెట్టారని. తల్లులు బిడ్డకి ఉద్దిపాలు పోసేటప్పుడు జోలు చేసింది ఆ దిల్లవాకి పసులు పోసేటప్పుడు కొట్టుతుంది 3 బిడ్డలు. ఏడ్చిన తర్వాత అప్పుడు పోస్తుంది ఉద్దిపాలు. ఆ జిల్లపాయ రసం అప్పుడు నిండిస్తుంది. ఎందుకు అయ్యో పెడతారు, నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, అందుకని కోపంగా నేను కోపం అందరికి లేదు. పెళ్ళి పెట్టాను. దోశ నీకు మంచిది తినిపించాలి. పెళ్ళి వేడి కాకుండా ఉంటే నేను దోశ ఎట్ట వేసేది, నేను దోశ ఎట్టు తినిపించేది నీకు. కాబట్టి ఏదన్నా ఉపయోగిస్తున్నారు సాధ్యమైనంత వరకు ఇటువంటిది చెప్తున్నారంటే హద్దు మీరకుండా మీరు ఆ మార్గాన్ని పట్టుకుంటారనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఎందుకు పెట్టారు. ఇక్కడ చెప్పాడు, నేను దుష్కృతం అని చెప్పాడు. దాంట్లో అర్థం ఏముంది చెప్పాడు. అవసరాన్ని బట్టి అవసరమైన చోట నేను వస్తాను అన్నాడు. కాబట్టి దానికి పరిరూపంగా మనం చెప్తే మిమ్మల్ని బాగు చేయడానికి నేను ఇక్కడికి ఈ రూమ్లో జాయిన్ అయినప్పుడు రామకృష్ణ హెడ్ మాస్టర్ ఉన్నారు. నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈరోజు వచ్చాను సార్, నేను ఏమో కాపాడు ఉంటాను, ఇవాళ ఇల్లు చూపించానంటే పోతే ఇల్లు చూపించాను. రేపు నేను ఇద్దరు వచ్చాను, ఎల్లుండి నేను చేరుకున్నాను. ఇక్కడ 7 సంవత్సరాలు ఉన్నా, 7 సంవత్సరాలు ఇక్కడే. అప్పుడు ఈ టీవీలు కానీ ఈ సెల్ ఫోన్లు కానీ అవి లేవు. సాయంత్రం పూట ఇక్కడికి 2 బిల్డింగ్లు ఉండింది. నా డబ్బులతో నేను దాన్ని కరెంట్ వేయించుకొని రాత్రి టీవీ వేయించుకొని కూర్చొని ఉండేది. నేను మీకంటే గుర్తించుకుంటే నేను ఇక్కడ కూర్చుంటాను. 6:30 నుంచి నేను రూమ్లో కూర్చొని ఉంటాను. రండి, మీకు ఏమైనా అనుమానాలు తీర్చుకోండి అనే ఉద్దేశంతో. మరొక మాట రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, రమణయ్య గారు మీరు మిలిటరీ నుంచి వచ్చారు కదా, ఈ మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఉన్నది. నేను 16 సంవత్సరాలు పని చేసేసాను. ఇది ఇక్కడ ఉండేది నా ఉద్యోగం పాల్గొని 70 ఉద్యోగం పాల్గొని జరిగింది. ఒక 7 నెలలు పాకిస్తాన్లో ఉండవలసి వచ్చింది. దేశ సేవ కన్నా దేవతార్చన లేదు, కన్న తల్లి కన్న ధనం లేదు. ఆ పదవి మూలకంగా నెహ్రూ గారు 62వ సంవత్సరంలో చైనా యుద్ధంలో ఓడిపోయేప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మిలిటరీకి అవసరం లేదు అనే ఉద్దేశం ఆయనకి ఏర్చన రాక ఆ మాట అనాలను కొన్ని రాష్ట్రాల మీద నేను చెప్పడం లేదు. అందుకని నాకు ఎవరు విరోధి లేదు. ఆ చోటంతా మందే, నేను పెళ్ళిగా కాకపోయినా మంది అన్నారు. సరిగ్గా ఎవరితో ఉన్నారు, మనకు చైనా వాళ్ళు మన ఊరికి వచ్చారు, తీసుకొని పోయినారు. 59వ సంవత్సరంలో దాదాపు 5-6 మైళ్ళు మన చోటు తీసుకున్నారు. ఇప్పుడు
71వ యుద్ధంలో వచ్చినప్పుడు 71వ పాకిస్తాన్ వచ్చింది. 71వ యుద్ధంలో వాళ్ళు తీసుకోకుండా రోడ్డుకి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ ఎంటైనప్పుడు వాటిని అప్పుడు టెలిగ్రాఫ్ మెకానిక్గా నేను ఆ గొడవతోటి నేను పోవాల్సి వచ్చింది లోపలికి. కానీ ఇక్కడ యుద్ధం చేసే వరకు అందరూ పిల్లలందరూ మిలిటరీ వారికి పిల్లలు వేయడానికి భయపడుతుంది అందరూ. ఎందుకంటే మిలిటరీ వారికి పిల్లిస్తే అప్పుడు చచ్చిపోతాడు. ఇక్కడ మిలిటరీలో ఉండేవాడు ఉన్నారు, తినేవాడు ఉన్నారు, మందు చేసేవాడు ఉన్నారు, ఆఫీసర్ కాగితాలు రాసేవాడు ఉన్నారు, మందు చేసేవాడు ఉన్నారు, నడిపేవాడు ఉన్నారు, రాసేవాడు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు అందరూ అన్ని పనులు ఆపేసి అందరూ వాళ్ళ తీసుకోపోయేదానికి ఉన్నారు. ఇప్పుడు కూడా మీ అందరికీ అందరికీ నన్ను కొందరికి తెలియదేమో, ఇప్పుడు దేశం చుట్టూ కాపలా ఉన్నారా మనుషులు? దేశం చుట్టూ ఆకాశంలో కాపలా ఉన్నారు, మన హద్దుల మీద మన పొయ్యేరు మీద దేశం చుట్టూ కాపలాదారులు ఉన్నారు. ఆకాశంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు, నీళ్ళల్లో కూడా ఉన్నారు, నీళ్ళల్లో కూడా కాపలా ఉన్నారు, నీళ్ళల్లో కూడా పోతున్నారు, నీళ్ళల్లో కూడా మనకి సబ్మరైన్స్ పోతున్నాయని. కాబట్టి అప్పుడు లేదు ఇంకా నష్టం వస్తుంది అనుకుని 62వ సంవత్సరం యుద్ధంలో దెబ్బతిన్న తర్వాత 63 ఏప్రిల్ మే నెలల్లో నెహ్రూ గారు నెల్లూరు వచ్చారు. ఆయన చూడడానికి నేను నెల్లూరు పోయిన ముస్లిం నుంచి పోయి ఆయన చూడడానికి అని అడగపోతే ఆయన రైల్లో దిగి ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ కట్టినదో అది ఆయనకి ఈ స్టేజీ. రైలు ఆగింది, రైలు నుంచి పట్టువేశారు, నడిచి వచ్చారు ఆడికి. అక్కడికి వచ్చిన తర్వాత సభా వేదిక మీద ఎవరెవరు ఉన్నారు నేనైతే చెప్పలేదు. వాళ్ళు చెప్పిన హిందీని మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఏమని? అయ్యా, మీ దేశము మన దేశము శక్తుల చేత అది నాశనం చేసుకున్నాము, నష్టపోయాము, ఆ విషయాన్ని పార్లమెంట్లో చెప్పారు. నా చేతి గుండా జారిపోయింది అన్నారు ఆయన. అందుకని ఇప్పుడు యువకులు మీరు వచ్చి ఈ దేశాన్ని రక్షించుకోండి, ఇది సారాంశము. ఆ సారాంశాన్ని నా టీచర్ సర్టిఫికేట్ని పెట్లో పెట్టేసి పగులైతే నా తల్లిదండ్రుల ప్రాణులని దొంగతనంగా నిద్రపోనిచ్చి దొంగతనంగా సగరాత్రి పూట వెళ్ళి పారిపోయినా. 64లో పారిపోయాను, 60 అక్కడ ఉండేసి 80లో వచ్చినాను. వచ్చిన తర్వాత ఇక్కడ సిద్దిపేటలో జాయిన్ అయితే ఏమి మీటింగ్ పోయి వచ్చారు కదా, ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చెప్తావు అన్నాడు ఆయన. మరి నాగేశ్వర గారు, అదే సార్ నేను మీటింగ్ వచ్చి వచ్చాను, ఏ సబ్జెక్ట్ ఏమి చెప్పి వచ్చాను, ఏమి నాకేం తెలుసు, ఇప్పుడు ఏది ఇస్తే చెప్తాను. అయితే ఒక పని చేయి, ఇప్పటి నుంచి మనం 7వ తరగతి ఉందా కాబట్టి 7వ తరగతి దాకా 3వ తరగతి నుంచి పీరియడ్ సిస్టమ్ పెడదాం. 3వ తరగతి నుంచి పీరియడ్ సిస్టమ్ పెడదాం. 3వ తరగతి 1, 2 మాత్రం క్లాసులు తీసుకుంటారు. 3వ తరగతి పీరియడ్ సిస్టమ్ పెడదాం. నువ్వు హిందీ చెప్పు, హిందీ చెప్తాను వచ్చిందా కాబట్టి నువ్వు హిందీ చెప్పు. నేను సైన్స్లు నేను పై క్లాసులు కానీ సైన్స్ అయినా సైన్స్ నేను 6 ఏళ్ళకి సైన్స్లు తీసుకుంటాను, ఎందుకు పబ్లిక్ ఎగ్జామ్స్ పోవాలి కాబట్టి నువ్వు సైన్స్లు తీసుకొని ఇక్కడ సందర్భాన్ని బట్టి అన్ని సబ్జెక్టులు రొటీన్ తీసుకున్నా. అతను నన్ను చూసి సంవత్సరానికి ఒకటి నా టైం టేబుల్ మారుస్తా అన్నిటికీ వాడుకున్నాడు. నన్ను 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మనకి 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా, ఆ పేపర్లు హిందీ పేపర్లు దిద్దడానికి స్పాట్ వాల్యుయేషన్కి నన్ను పంపేవాడు. నేను స్పాట్ వాల్యుయేషన్ కూడా పోయేవాడిని. ఆ తర్వాత నేను ఈ హిందీ పరీక్ష డిగ్రీకి ఈక్వల్గా చేసినప్పుడు సార్ నేను డిగ్రీకి అయిపోయినాను, నాకు జీతం మంచిది అంటే అప్పుడు ప్రభుత్వం మారిపోయి అందరిని ఒక దాట కట్టేసి అలా ఇంటారు 5,000 నోట్ అంటే కంటిన్యూ రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 18 సంవత్సరాలు అల్లూరులో పనిచేసి దీంతో ఇప్పుడు 7 సంవత్సరాలు. ఇది విచిత్రమైన ఏంటంటే నన్ను ఉర్దూ స్కూల్ చేసి ఉర్దూ స్కూల్ 2 సంవత్సరాలు నా చేత ఉద్యోగం వేయించుకున్నారు. పిల్లలకి 1వ తరగతి ఉర్దూ చెప్పాను నేను ఉర్దూ స్కూల్లో. ఆ తర్వాత ప్యాటర్ స్కూల్లో ఉన్నాను. 18 సంవత్సరాలు ఇక్కడ అయిపోయిన తర్వాత అలా నీకు హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చింది, ఎల్లపల్లి హెడ్ మాస్టర్ పోస్ట్, నువ్వు కొండాపురం పోవాలా, పోతావా, ఉంటావా? హెడ్ మాస్టర్ పోతే ఉంటా. ఆ రోజంతా 450 రూపాయలు జీతం నాకు, 450 రూపాయల జీతాలు చేరిన హెడ్ మాస్టర్ పోతే ఒక 10 రూపాయలు ఇస్తారు కావాలి ఎక్కువ అని, సరే పోతాను సార్ అని కొండాపురం
కొండాపురం పోయా. కొండాపురం పోతే ఈ మధ్య దేవుడు అందరూ పోయి నాకు అది బాగుంది ఇది బాగుంది కౌన్సిలింగ్ పోతారు కదా. కౌన్సిలింగ్ పోతే నేను మొత్తం అందరూ అంటే వినాల్సిన మాట కనుక మీ టైం తీసుకోవాలా. వాళ్ళందరూ కౌన్సిలింగ్లో కూర్చోంటే నేను చేయొచ్చా. అందరూ కూర్చోన్నారు కౌన్సిలింగ్లో. ఏం చెప్తున్నాను రావటావా అన్నాడు. సార్ నేను కౌన్సిలింగ్ బైకాట్ చేస్తున్నాను సార్, నేను మీటింగ్ బైకాట్ చేస్తున్నాను. ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ ఐవోలు వేయరు కదా, మనుషులు లేని చోట ఐవోలు వేయరు కదా. ఇప్పుడు మాత్రం మనుషులు ఉన్న చోటకు పోవడానికే నాకు బస్సు ఉంటే బాగుంటుంది, బాగా ఉంటే బాగుంటుంది, సినిమా హాల్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అందరూ కౌన్సిలింగ్ 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 అని చెప్తున్నారు. దానికి నేను వ్యతిరేకిస్తున్నా అని ఆయన చెప్తే అటైతే ఒకసారి కొండ పంపిస్తున్నా ఇటీవల సార్ కాగితం ఉన్నా. అప్పుడు అందరూ చూస్తున్నారు. అక్కడి నుంచి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాను హెడ్మాస్టర్గా. ఆ తర్వాత జరిగిపోయింది ఇది 2001 దాకా 3 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత ఒకటి ఆర్మీకి దేశ సేవ అయిపోయింది. రెండోది పిల్లలకి సేవ చేశాను. పిల్లలకి నేను చెప్పవలసిన రీతిలో నేను ఆత్మహత్య లేకుండా పిల్లల జీతం ఇస్తారు మాకు. గవర్నమెంట్ ఇస్తుంది అనుకోని నేను పిల్లల జీతం ఇస్తున్నాను. మీ దగ్గర కూలి పని చేస్తే కూలికి వాళ్ళు ఎక్కిస్తారు, పిల్లలు సాక్షి అవుతారు. నేను చెప్పాను పిల్లల దగ్గర నేను నేర్చుకున్నాను. పిల్లలే జీతం ఇస్తారు 5,000కి. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఖజానా నుంచి. ఖజానాకి ఎక్కడి నుంచి పడుతుంది? అందుకని ఆ భావనతో చేసేవాళ్ళు. అందుకని నేను ఇప్పుడుండే వాళ్ళు ఎట్టున్నారు అట్టున్నారు. ఇప్పుడుండే వాళ్ళకి బాత్రూమ్ ఫోటోలు తీసుకోవడానికి ఐఫోటోలు తీసుకోవడానికి టైం సరిపోతుంది. అది నేను అన్నాను ఇప్పటి కాలానికి. అప్పుడు మాకు నిద్రలేసి వాళ్ళు చూసిన తర్వాత హెడ్మాస్టర్ నాకు 9-10 గంటల కాలంకి వస్తే నేను 8 గంటలకు కూర్చొని ఎక్కడ తీసుకుంటా ఉంటా. ఇక్కడ ఉండేవాడిని. అంటే అర్థమైంది మనం ఆత్మవంతం లేకుండా మనం ఏదైనా చేస్తే ఈ ఊర్లో ఉండాలి. నేను ఈ ఊర్లో మొట్టమొదటి టీచర్ వాడికి వచ్చా. ఇది నా జన్మభూమి అనుకుంటా. నేను ఎదిగావు, సంపాదించుకున్నావు, నువ్వు దేవుడి నుంచి పంపించావు, నువ్వు చేయలేవు. నువ్వు నీ బాధ్యత ఎంత చేశావు, నువ్వు బాధ్యత నెరవేర్చావా అనే ప్రశ్నలు చేసుకుంటే అందరూ ఆ నేనులో అందరూ ఉన్నారు. ఎప్పుడైతే మనం అందరూ ఉన్నామో దేవుడు మనకి తెలియకుండానే గొడుగు మన ఎత్తులో ఉంటుంది. ఆయన సర్వలోక వ్యాప్తి. ఆయన ఉన్నప్పుడు మనకెందుకు భయం? నాకు 82 వచ్చే నెలకి 82. నాకెందుకు భయం? 82కి నాకు బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళద్దాలు వేసుకోవు. ఎందుకు నేర్చుకున్నాడు? ఎవరు కొంచెం పని చేయించుకుంటారు కదా ఆయన. మనకేం తెలుసు? అందుకని అయ్యా దేశాలు అయిపోయింది, పిల్లకాయ సేవ అయిపోయింది. ఇప్పుడు ముస్లింల్లో కొంతమందికి తెలుసు సాయిబాబా బాబాలో ధర్మకర్తగా ఉంటున్నాను. 99 నుంచి 99 ధర్మకర్తగా ఉంటూ అక్కడ కళ్యాణాలు కింద కళ్యాణ మండపము పైన బాబా 89 కళ్యాణాలు అయినాయి అక్కడ. నేను అక్కడ యాజ్ ఏ ట్రెజరర్గా ఇప్పుడు దాకా ఈ గుడ్డలు చూస్తున్నారు కదా మీరు, అక్కడే ఉంటుంటాను. వారం అక్కడ అన్నదానాలు 300 మందికి అన్నదానాలు చేస్తూ స్వామి సేవలో ఉంటుంటాను. ప్రశాంతంగా 9 నిద్రపోతాను, 4 నిద్ర వేసేసి అన్ని ఎక్కడ ఏది పోరాటం చేసుకుంటుంటే అంతలో కాలం గడిచిపోతుంది. ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఏది లేదు. అనేటువంటి దేవుడు ఉన్నాడు. బుద్ధులు కానీ మనుషులు కానీ ఏమి కానీ ఇదిగో వీళ్ళందరూ మాటలు చెప్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అని అనుకుంటాను. నేను మిమ్మల్ని అందరూ చూస్తున్నాను. మనుషులు దేవుడు నేను ఒక్క మాట అంటున్నాను. మురళి గారు మీరు చెప్పండి, ఇక్కడ కదిలే దేవుళ్ళు ఉన్నారా ఇంకట్లో? కాదు, కదిలే దేవుళ్ళు ఎక్కడ కదిలే దేవుళ్ళు డాక్టర్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు. కదిలే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ముస్లింలన్నా? ఇక్కడ సిరిపేటలో డాక్టర్లుగా ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? ఎవరు బండా కృష్ణారెడ్డి కుమారుడు కూడా, బండా కృష్ణారెడ్డి కుమారుడు కూడా శకుంతల ఎవరు కానీ వాళ్ళని మనము ఎన్ని రకాలు ఏ పేరుతో పిలుస్తున్నా ఎటువంటి వాళ్ళకి ఏం చేస్తానో డాక్టర్ గారికి పోతా దేవుడు చూసేసి ఆపరేషన్ వాళ్ళని కదిలే దేవుళ్ళు ఎందుకు అనుకున్నాను? అవునా? ఆ కదిలే దేవుళ్ళు ఉన్నారా అంటే కనుక అందరిలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ అయిపోయింది. ఒక్క నిమిషం.
దివ్యంగా దొరుకుతుంది. దీనికి శాంతి ఉన్నప్పుడు ఈ శరీరానికి శాంతి. ఓం సాయిరాం, ఓం సాయిరాం. ఒక్క మాట, థ్యాంక్ యూ సార్. ఈ మాట చెప్పకపోతే నేను సింగపేటకు వచ్చి కూడా వృధా. తిరుపతి అయ్యేవారు, వాళ్ళ ఇంట్లో నాకు భోజనం పెట్టేవారు. ఆయన భార్య చక్కగా పీట మీద నేను కూర్చుంటే ఎదురుగుండా కూర్చుని వడ్డించేది. తర్వాత ఇక్కడ చిన్నమ్మ, ఎరుక వాళ్ళు ఉండేవాళ్ళు కదా, చిన్నమ్మ, బుడ్డవ్వ, గుర్తుందా విలేజర్స్ మీకు? ఎవరికి గుర్తులేదు. ఇక్కడ గుడికి ఉండేవాడు. చిన్నమ్మ నాకు రోజు చేపల పులుసు పంపించేది తిరుమల గారి ఇంటికి. అప్పటి వీళ్ళ రుణం అంతా అప్పుడు నేను తీర్చుకోలేను. తిరుపతి గారు ఆయనకి ఏమి నా రుణానుబంధ రూపేణ పశుపత్ని పత్ని సుతాలయ. కాబట్టి రుణానుబంధం ఇదంతా కూడా. ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఏమి అనుబంధాలన్నీ కూడా ఏమిటంటే, ఆవిడ చిన్నమ్మ చిన్న గుడిసె వేసుకుని ఉండేది అక్కడ. బుడ్డ వాళ్ళ అబ్బాయి హనుమంతు మన దగ్గర చదివాడు. రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి చేపల పులుసు అట్టికట్టిలో వండి తిరుపాల వారి ఇంటికి తెచ్చి సారుకు పెట్టండి మీద. తిరుపాల వారి భార్య అయితే నా ఎదురుగుండా కూర్చుని ఆమె వడ్డించి అంత ఆప్యాయంగా పెట్టేది. కాబట్టి నేను ఎవరిని మర్చిపోను. నేను ఈ ముఖ్యంగా సింగపేట నా జీవితంలో ఒక మలుపు. సింగపేటకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీరందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో మీరందరూ కూడా బాగుండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదు, ఎందుకంటే నేను వచ్చేంటే ఇది కాదు, చాలా దూరం నేను ఉండేది. కేవలం మీ అందరినీ చూడాలని నేను. కాబట్టి అందరూ వచ్చారు. మురళీకృష్ణ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. నేను చెప్పాను ఇక్కడ పిల్లకాయ పడుకుంటే మీరు ఏం చేయాల్సిన రాత్రి ఏంటంటే 2,500 రూపాయలు, రోజుల్లో 2,500 రూపాయలు ఇచ్చి స్కూల్కి కరెంట్ వేయించాడు. ఆ రోజుల్లో 2,500 అంటే జస్ట్ ఆలోచించండి. పెట్టాం స్కూల్లో 10 పైసలు 5 పైసలు వేసేవాళ్ళు, కట్టేవాళ్ళు. సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది. అట్లా రమణయ్య గారు ఆయన సేవలు మర్చిపోలేదు. ఈయన ఫర్ ద ఫస్ట్ టైం సింగపేట స్కూల్ జోనల్ స్కూల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ గెలుచుకొచ్చింది. కావాలి తీసుకెళ్ళి తర్వాత బుచ్చిరెడ్డిపాలెం తీసుకెళ్ళి సింగపేట స్కూల్ అంటే భయపడేవాళ్ళు. కబడ్డీ సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి మీకు. మురళీకృష్ణారెడ్డి గారి ఫాదర్ ఉన్నారు ఇక్కడ. నమస్కారం సార్. మిమ్మల్ని ఇప్పుడు గుర్తొస్తున్నారు నాకు. చూశాను మీరు మీ ఇటువంటి కొడుకుని కన్నందుకు. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు నా నమస్కారాలు. మా దగ్గర చదువుకొని పెద్దలయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకొని ఆసీనులైనటువంటి మా పిల్లలకందరికీ ఆశీస్సులు. ముందుగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణభూతులైనటువంటి గండవరపు మురళీకృష్ణారెడ్డి మరియు అపర్ణ, ఇంకా కొంతమంది బాబు, ఇంకా కొంతమంది అంటే పేర్లు నాకు గుర్తులేదు, వారందరినీ పేరు పేరున వాళ్ళందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ఆత్మీయ సమావేశం. మీరందరూ ఆత్మీయతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని గౌరవించి సన్మానం చేశారు. అందుకు కృతజ్ఞతలు. నేను డిగ్రీ చదువుకొని నేను ట్రైనింగ్ చేసిన తర్వాత నా మొట్టమొదటి అపాయింట్మెంట్ ఈ సింగపేట
పచ్చని పొలాలతో అందమైనటువంటి ఈ గ్రామం నన్ను హక్కుని చేర్చుకొని తల్లిలాగా నన్ను లాలించి ప్రేమించి నన్ను పెద్దవాడిని చేసి నన్ను ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దినటువంటి ఈ పిల్లలందరికీ నా ఆశీస్సులు. నా మొట్టమొదటి నాకు ఉపాధ్యాయుడు అనేటువంటి బిరుదునిచ్చినటువంటి నా విద్యార్థులు, నా బిడ్డలు, వాళ్ళు నా వెంట నా శరీరంలో ఉన్న భాగాలు ఎలాగో ఉన్నాయో అలాగ మీరందరూ కూడా నా శరీరంలో ఇమిడి ఉండి నన్ను ప్రతిరోజు గుర్తు చేసుకునేటట్టుగా మీరు తీర్చిదిద్దారు కాబట్టి మీకు ఆశీస్సులు. ఇకపోతే ఈయన మా హెడ్ మాస్టర్ గారు ఈయన 85లో వచ్చారు, నేను కూడా 85 వచ్చాను. 2 సంవత్సరాల కాలం మాత్రమే పనిచేసినప్పటికీ నాకు మ్యారేజ్ లేదు. మ్యారేజ్కి నేను అన్మ్యారీడ్గా ఉన్నాను. ఈ ఊరికి నేను ఒక డైరీ పట్టుకొని వచ్చాను. పిల్లలందరూ చూస్తానే చాలా ఆనందంగా ఉన్నారు. మధ్యాహ్న వేళ అయ్యింది. కీర్తిశేషులైనటువంటి రాఘవన్న గారు నాకు భోజనం పెట్టి నన్ను ఆదరించినటువంటి మా తల్లి రమణమ్మ గారికి కృతజ్ఞతలు. కీర్తిశేషులైనటువంటి రాఘవన్న గారికి నా నమస్కారాలు. తదుపరి కొంతకాలం తర్వాత తండ్రి లాంటి తల్లి లాంటి తిరుపాలయ్య గారు, వారి సతీమణి గారు, అక్క సుశీలక్క గారు సొంత కొడుకులాగా నన్ను ప్రేమించి నాకు భోజనం ఏర్పాట్లు చేసి ఇబ్బంది పడకుండా నేను ఇక్కడ పని చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి కీర్తిశేషులు వారి ఇరువురికి వారి పాదాలకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. పోతే మీ అందరితో కలిసి పనిచేశాను. మీరంతా బాగా ఎదిగారు, మంచి పొజిషన్లో అంటే మంచి స్థాయిలో ఉన్నందుకు ఆనందిస్తున్నాను. మీరు ఇంకా కలకాలము మీరు మీ బిడ్డలందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళి మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుని మిమ్మల్ని అందరినీ దండించి లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరేమి మనసులో పెట్టుకోకండి. మిమ్మల్ని మీ బాగు కోసం మాత్రమే మేము తిట్టుంటాము, మందలించుంటాము, మిమ్మల్ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టుంటాము, మిమ్మల్ని కొట్టుంటాము. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. మీ మీద ప్రేమ వాత్సల్యంతో మాత్రమే మేము చేశామని మేము భావిస్తున్నాము. ఈ అవకాశము నాకు కల్పించినటువంటి నాకు నా భార్యకి కల్పించినటువంటి ఈ సన్మాన కార్యక్రమాన్ని మీరందరూ చేసినందుకు మీ అందరికీ ఒకసారి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. నమస్తే. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పిలిచి 86, 87 ఉపాధ్యాయులకు నా యొక్క ఆశీస్సులు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషం. కానీ మొదట మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. మొట్టమొదట మన తల్లిని మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరంటే మురళీకృష్ణ గారు ఆ యొక్క శిష్యుడు ఆ యొక్క తండ్రిని గురించి చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసి మా నాయన్ని మా అమ్మని గురించి కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మా నాయన కానిస్టేబుల్గా పనిచేసేవాడు, మా అమ్మ హౌస్ వైఫ్గా పనిచేసేది. మేము చాలామంది పిల్లలు, మొదట ఆడపిల్లలు పుట్టాము, తర్వాత మగపిల్లలు పుట్టారు. అయితే మా నాన్న ఎంతో కష్టపడ్డాడు. మొదట ఆడపిల్లలు అంటే మేము 5 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు పుట్టారు. కానీ మా నాయన కష్టపడి మమ్మల్ని అందరినీ చదివించాడు. మా టైటిల్స్ చెప్పాలంటే మేము 4 టీచర్స్ని, తర్వాత మా తమ్ముడు ఒకడు రైల్వే స్టేషన్ మాస్టర్, ఒక అబ్బాయి బ్యాంకింగ్ మేనేజరు, ఒక అబ్బాయి MA BEd. ఇది మా యొక్క తండ్రి గారి కుటుంబ విషయము. తర్వాత నేను ఉపాధ్యాయునికి వచ్చిన తర్వాత నాకు ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. అంటే ఈ ఊరు సింగపేట ఆనందయ్య అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన అంటే చాలా పేరు, ప్రేమ, అందరికీ గౌరవం కూడా. కానీ నేనంటే మా పిల్లలకు చాలా ఉపాధ్యాయులు అందరూ కోపం నేనంటే. ఎందుకంటే నేను సిన్సియర్గా వర్కర్ చేసేదాన్ని. ఎవరిని నేను దగ్గరగా తెలిసి వాళ్ళని బుద్ధించేదాన్ని కాదు. కానీ నా ఉపాధ్యాయ వృత్తిలో నేను న్యాయం చేశాను. నేను ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా నేను నా టైం వేస్ట్ చేసుకోకుండానే నా యొక్క ఉపాధ్యాయ వృత్తిని నేను చేశాను. కానీ నేను మొట్టమొదట 69లో నేను నెల్లూరు ABMలో ట్రైనింగ్ అయినాను. 74లో నేను ఇందుపూర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా వచ్చిన. తర్వాత అక్కడి నుండి మ్యారేజ్ అయిన తర్వాత సింగపేటకు వచ్చినాను. ఇక్కడ 12 సంవత్సరాలు వర్క్ చేసిన.
12 సంవత్సరాలు నేను సింగపేట తర్వాత అల్లూరుపేటకు పోయినాను. యూపీ స్కూల్ అన్నీ నేను చేసింది. ఇందుపూర్ స్కూల్ కూడా పోయినా. ఎక్కడైనా పిల్లలు అదిగో విమలమ్మ వస్తుంటే పరిగెత్తేవాళ్ళు, భయపడేవాళ్ళు అన్నమాట. అది నేను భయపెట్టడం కాదు, వాళ్ళ చదువులో క్రమశిక్షణలో ఉండమని నేను వాళ్ళకి చెప్పేదాన్ని, అంతేగాని నేను ఖచ్చితంగా భయపెట్టాలని ఉద్దేశం కాదు. కానీ అంతమంది నా వృత్తి నేను సక్రమంగా నెరవేర్చాను. వాళ్ళ బిడ్డలు అంటే శ్రీరామనగర్ కాలనీ పోయినప్పుడు తల్లిదండ్రుల బిడ్డలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా నేను చదువు చెప్పి అక్కడి నుంచి నేను రిటైర్ అయినాను. అయితే నేను ఎంతోమంది నన్ను బాగా చదువు చెప్తారు కదా ఎవరమ్మా, నీకు అవార్డులు ఇవి ఎవరు ప్రభుత్వం ఇచ్చింది అని అడిగారు. కానీ నేనేం చెప్పానంటే నా బిడ్డలే, నా శిష్యులే నాకు అవార్డులు, వాళ్ళే నాకు సాక్ష్యం. నా ప్రభుత్వం ఏమి నాకు అవార్డులు ఇవ్వబడలేదని చెప్పని నేను చెప్పేదాన్ని. నా దగ్గర చదివిన బిడ్డలందరూ కూడా అందరూ ఉపాధ్యాయులు అయినారు, డాక్టర్లు అయినారు, ఇంజనీరింగ్లు అయినారు. ఇప్పుడు ఆడిటరు మురళి కూడా పెద్ద హోదాలో ఉన్నాడు. మన బిడ్డలందరూ కూడా ఉంటారు. తర్వాత ఇంకోటి చెప్పేది ఏంటంటే నా ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక దెబ్బతిన్నా. నేను ఒక విషయంలో నేను దెబ్బతిన్నప్పుడు నేను మురళిని ఆ అబ్బాయిని ఆశ్రయించాను, అడిగాను. నేను అడిగినప్పుడు నాకు గొప్ప సహాయం చేశాడు. ఒక్క మాటతోనే నాకు మంచి సహాయం అబ్బాయి చెప్పాను. నేను ఈ సభలో ఖచ్చితంగా ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలా చెప్పాలని అబ్బాయికి నేను మాట చెప్తుంది. చెప్పకూడదు, అటువంటి విషయాలు చెప్పకూడదు అన్నారు. కానీ నా యొక్క హృదయంలో నా యొక్క ప్రేమను ఏ విధంగా చూపిస్తారో తెలియక ఈ విధంగా అబ్బాయికి నేను నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఇదిగో ఇంకా ఏంటి ఇంకా చెప్పాలంటే మా ఆనంద విషయం చెప్పాలంటే అయ్యగారంటే చాలా ఇష్టం. మురళి ఒక మాట చెప్పాడు, నేనంటే నీకు ఇష్టం లేదు మురళి, అయ్యవారంటే ఇష్టం, మాకు అయ్యవారంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకనంటే నువ్వు రిజర్వ్గా ఉండేదానివి అని చెప్పేవాడు. నేనేం రిజర్వ్గా లేను, కానీ స్ట్రిక్ట్గా ఉంటే బిడ్డలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో నేను ఆ విధంగా భయపెట్టాను. కానీ అందరినీ నన్ను గోడకొచ్చి టీచర్ అంది. ఈరోజు అందరూ పరిగెత్తేది. ఒక టీచర్ సొంత గ్రామంలో ఎవరైనా కూడా వర్జనరు రాణించారు. కానీ నేను ఈ సింగపేట గ్రామంలో ఒక కోడలుగా ఉండి ఒక టీచర్గా వచ్చి ఈ అందరు పిల్లలు సింగపేట స్కూల్లో పిల్లల్లో నేను ఒక రాణించగలిగానంటే మా యొక్క గ్రామస్తులకి తెలుసు అన్న విషయాలు. మా యొక్క సాక్ష్యం నా బిడ్డగాను అని చెప్పుకొని ముగిస్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు రాణమ్మ టీచర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆసీనులైన విద్యార్థులకు నా అభినందనలు. నేను సింగపేటతో చాలా అనుబంధం ఉంది నాకు. ఎలాగంటే మేము ఫస్ట్ అపాయింట్మెంటు దోర్నాల యూపీ స్కూల్ నాకు, తర్వాత సింగపేట వేసారు. ఆడ 1 year చేశాను. 1 year 3 months 24 days చేశాను. అవతల సింగపేటకి వేశారు. మాకెవ్వరు తెలియదు. అల్లూరు నుంచి ఒక గూడు బండి తీసుకొని ఒక మడత మంచం 2 బస్తాల్లో వంటయి పప్పులు ఉప్పులు తీసుకొని వచ్చాము. సరే సార్ మాకెవరు తెలియదు, మేము స్కూల్లోనే ఉంటాము అని నాగభూషణ గారు హెడ్ మాస్టర్ ఆయన అడుగుతూ ఉండగా ఈ సిపాయిరావు గారు లోపలికి వచ్చాడు హెడ్ మాస్టర్ రూమ్కి. వచ్చి అయ్యా ఈ ఉండూరోళ్ళు ఆనందయ్య గారు విమలమ్మ అని భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళని అడగండి అని చెప్పారు. అమ్మను మేము పోయి మేడం 4వ తరగతిలో సోషల్ చెప్తున్నారు, ఎక్స్క్యూజ్ మీ మేడం అని, మాకు ఆశ్రయం ఇవ్వండి అని అడిగాను. మేడం ఆశ్రయం ఇచ్చారు 4 days. తరువాత ఆ సింగపేటలోనే ఒక ఇల్లు ఖాళీ ఉండింది హరిజన వాళ్ళలోనే. ఏసేపు అనే అబ్బాయి ఏడే ఉన్నాడు, వాళ్ళ చిన్న అయింది. ఆ ఇంట్లో పోయి చేరాం 1 నెల. తరువాత మా ఫ్రెండ్ సుదర్శన అని ఈ ఊర్లో ఉంది, నా 6th నుంచి 10th వరకు చదివిన అమ్మాయి, క్లాస్మేట్. ఆ అమ్మాయి నన్ను చూసి ఎవరే సిహించడమ్మా అని ఆమె పశువులు కొట్టాము ఇల్లుగా ముందు గోడలు దారబంధరం పెట్టి మాకు బాడీకి ఇచ్చింది. అక్కడ 1 year ఉన్నాము. తర్వాత పక్కన సైట్ ఖాళీ ఉండింది. మేమే తాటి దెబ్బలు తెచ్చుకొని సొంతంగా ఇల్లు కట్టుకున్నాము. సింగపేటలో 11 ఏళ్ళు ఉన్నాము. తర్వాత గోగులపల్లికి వేశారు, ఆడ 8 years. తర్వాత పేట స్కూల్కి వచ్చాను.
ఆ నుంచి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇచ్చి కొత్తగూడెంకి పంపారు. అక్కడ 8 సంవత్సరాలు చేశాను. తర్వాత ఆర్డీఆర్ కాలనీకి వేశారు. ఆ 2 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ బోర్డు స్కూల్లో చేశారు. నా సర్వీస్ మొత్తం యూపీ స్కూల్స్ అన్నమాట. పిల్లలందరూ అభివృద్ధి చెందారు. మా శక్తి కొలది చెప్పాము. మాకు హెచ్ఎంస్గా నాగభూషణ్ అయ్యారు, రావణప్రసాద్ అయ్యారు, వెంకయ్య సారు ఉన్నారు. ఏ మాత్రం వాళ్ళ దగ్గర నేను ఏ మాట తినలేదు ఈ టీచింగ్ విషయంలో. కాబట్టి ఇంతవరకు చెప్పి ముగిస్తున్నాను. నాకు 2 కొడుకులు 1 కూతురు. 2 కొడుకుల్లో పెద్ద అబ్బాయి సాఫ్ట్వేరు చైనాలో ఉన్నాడు. 2వ అబ్బాయి ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాడు. 3 పాపకి పెళ్ళయ్యి 2 పిల్లలు. అబ్బాయిలకి 2కి కొడుకు కూతురు. మా అయ్యగారు 2021లో మే 8వ తేదీ కరోనాకి మరణించరు అన్ఎక్స్పెక్టెడ్గా. అది దుఃఖ కారణం. అందరికీ రాఘవ గారు తెలుసు కానీ నేను తెలీదు ఊళ్ళో పిల్లకాయలకి ఎక్కువగా. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకున్నాను ఈరోజు. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు కూడా మాట్లాడింది లేదు. నాకు భలే స్టేజ్ ఫీవరు. ఈరోజు మాట్లాడుతున్నా. ఫస్ట్ మురళి ఫోన్ చేసినప్పుడు ఎక్కడ లేని సంతోషం ఏర్పడిపోయింది. ఎప్పుడు సింగపాట, ఎప్పుడు గెట్ టుగెదరు. తర్వాత అపర్ణ చేసింది, 2 చేశారు. అందుకని నేను రావడం జరిగింది ఒంటరిగా. మా ఎవరు లేనందుకు బాధే. ఉండుంటే అందరినీ ఎట్ట హల్చల్ చేసిన హగ్గులు ఇటు షేక్యాలు తీసుకోవటం అలాంటి ఆయన. చిన్న మాట చెప్పను మర్చిపోయాను. నిన్న నా శిష్యులు అపర్ణ అంతకుముందు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చిన్నపిరెడ్డి బాబు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత చిన్నపిరెడ్డి ఎప్పుడు నన్ను కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆ దారిని పోయేటప్పుడు. మేము తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అనిలు పవన్ కూడా నాకు ఎప్పుడు లైన్లోనే ఉంటారు, ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. తర్వాత నిన్న నా స్టూడెంట్స్ అపర్ణ, ములక రాధ, ఇంకా మా అపర్ణ వాళ్ళ సిస్టరు ప్రసన్న వీళ్ళు వచ్చినారు. నాకు ఎంతో సంతోషం వేసింది. ఎంత బాగా ఇద్దరికి అంటే గురు శిష్యులకు ఉండే సంబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని ఆ బిడ్డ ద్వారా చూసినంత నాకు బల సంతోషం వేసింది. అది చెప్దామనుకున్నా. మళ్ళీ ఒకటి చెప్పలే, నాకు ఒక్కడే కుమారుడు, అందరూ తీర్సాది అహరోన్ తెలుసు కాబట్టి మీకు అందరూ తెలుసు. అహరోన్ ఎంఏ బీడ్ చేశాడు. కానీ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ అబ్బాయికి పోస్ట్ వచ్చింది, అటెండర్ పోస్ట్ వచ్చింది. ఆ అబ్బాయి ఆ రోజు అటెండర్ పోస్ట్లో జాయిన్ అయితే ఈరోజు ఎంఆర్ఓ ఏదో మంచి హోదాలో ఉండేవాడు. కానీ అబ్బాయిని నేను అటెండర్ పోస్ట్ చేస్తానా, నేను ఎంఏ చేసాను, నేను చేయను అన్నాడు. ఆఖరాకి ఆ అబ్బాయికి మొన్న 98 డిఎస్సి వచ్చింది. 98 డిఎస్సి వస్తే నేను పోనంటే పోనమ్మా, నేను చారను అని చెప్పాను అన్నాడు. అన్న తర్వాత నాయన నువ్వు పోతే మంచిదా అంటే, కాదు నేను పోతే నీకోసం పోతా, నీకోసం ఉద్యోగం చేస్తా అన్నాడు. నా కోసం కాదు, నీ భార్య నీ బిడ్డల కోసం చేసుకోని అన్నాను. కానీ అప్పటికి ఎంతో ప్రయత్నించి బజ్జలాడితే ఆయన సాక్ష్యం కూడా చర్చలో చెప్పాడు మాకు. ఏమనంటే నేను మా అమ్మ కోసమే చేరాను, మా అమ్మ కోసం ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పినందుకు ఈ చిన్న మాట పంచుకోవాలని అనుకున్నాను. చేస్తున్నాడు సార్. చిన్న మాట. ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ఇక్కడ సమావేశం కాబడినటువంటి విద్యార్థులందరూ నేను ఒక బుక్ ఇచ్చాను. ఆ బుక్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్లు రాస్తే మిమ్మల్ని గుర్తు చేసుకొని మీతో మాట్లాడడానికి కానీ, ఏ సందర్భంలో నేను మిమ్మల్ని ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఓ మాట అడగడానికి కానీ బాగుంటుందని నా అభిప్రాయాన్ని తను ఇక్కడ కింద ఉన్నటువంటి ఆయనకు చెప్పాను. అవి రాసివ్వండి. పోతే నాకు మంచి ఆలోచన కలిగినటువంటి మా మురళీకృష్ణ రెడ్డి ఏం చేశాడంటే, నాకు అసలు అతను ఇక్కడ ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. నాకు రావణ ప్రసాద్ సార్ నేను ఏదో సందర్భంలో మేము తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. సార్ ఇలా ఇన్కమ్ ట్యాక్స్ చేయాలంటే ఎందుకు మన మురళి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు మురళిని నేను కలిసినప్పుడు చాలా గౌరవించి నన్ను
మీరు అసలు ఏం లేదు, మీరు కాగితాలు ఇచ్చిపోండి సార్ అని చెప్పి మాట్లాడాడు. తర్వాత నా అడ్రస్ని కనుక్కొని శ్రీమతి అపర్ణ గారు నాకు ఫోన్ చేసి, సార్ 4 రోజుల ముందు చెప్పారు సార్, ఇలా గెట్ టుగెదర్ పెడుతున్నాము, మీరు తప్పనిసరిగా రావాలి అన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడంటే, సార్ మీరు మేడం గారు మీరు ఇద్దరు రావాలి సార్ అని అడిగాడు. నీ కోరిక మేరకు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆయనకు మాట ఇచ్చాను. ఆయన్ని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా మంచి తెలివి వల్ల వాళ్ళు చాలా హుషారుగా ఉండాలి. మనోహరి కూడా చాలా హుషారుగా ఉండి ఆ బ్యాగ్ వేసుకుని ఒకటేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేది. మరి ఆ అమ్మాయి ఏ స్థాయికి పోయిందో ఏమో నాకైతే తెలియదు, కానీ మరి ఆ బిడ్డలందరూ వాత్సల్యంతో నన్ను పిలిచి సన్మానిస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆశీస్సులు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.